ఎక్కడైతే ఒక సొసైటీ ఉందో మీ సొసైటీలు ఆ సొసైటీలకు గతంలో రావాల్సినటువంటి డబ్బులు గతంలో మీ మీ బ్యాంక్ అకౌంట్లు బయట పెట్టండి. మీ గతంలో ఆ అకౌంట్లన్నీ రద్దు చేసుకొని మీరు వాడుకొని అవన్నీ తీసేసినటువంటి ఆంధ్ర బ్యాంకులో చేసినటువంటి అవన్నీ కూడా తీయాలి, అవన్నీ కూడా బయటికి రావాలి. ఇప్పుడు గాంధీనగరం విషయం ఇప్పుడు అప్పుడు కోర్టుకు కూడా వేస్తామని చెప్పాము, వేసామని కూడా నాకు గుర్తుంది. గాంధీనగరానికి దాదాపుగా అప్పట్లో డబ్బులు ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి. బిల్లు కూడా ఒకటి ఆపి ఇవ్వాల, ఇప్పుడు కూడా ఇవ్వాలి ప్రజెంట్. అవన్నీ కూడా దాటేసి మీరు రాసుకొని అవి ఇచ్చేసామని మీరే రాసుకున్నారు. దాట్ల వారిపాలనికి కూడా అదే పరిస్థితి చేశారు. ఇలా ఎన్నో డైరీ ఇండస్ట్రీకి ఎన్నో సొసైటీలు మీ దగ్గర కరెక్ట్ గా డబ్బులు అవతల ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు అన్నట్టు ఎలాగానే మీరు అవన్నీ కూడా మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళ బిల్లులు కూడా ఆపుకున్న పరిస్థితి ఇవాళ చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇవాళ ఆ బోనస్ ఇచ్చే డబ్బులు ఎక్కడ డబ్బులు అయ్యి ఇప్పుడు అప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏదైతే మీరు ఆపారు బిల్లులు, ఆ ఆపిన బిల్లులన్నీ కూడా తక్షణమే వాళ్ళకి మీరు ఇవ్వాలని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా అంటే అది కూడా మా డైరీకి అప్పుడు తిరుమల డైరీకి పాలు పోసినటువంటి వాళ్ళకి బిల్లులు ఇవ్వని ఆపినటువంటి సందర్భాలు, ఆ బిల్లులు ఇవ్వకుండా ఆపి అవి మీ దగ్గరే అట్టి పెట్టుకొని ఆ సొసైటీలో ఉన్న డబ్బులు కూడా మీ దగ్గరే అట్టి పెట్టుకొని అది కొన్ని కోట్ల రూపాయలు అవి మీరు వాళ్ళకి ఇవ్వకుండా మీరు సొంతంగా డైవర్షన్ చేసుకున్నటువంటి మీరు వచ్చినాక ఇవన్నీ కూడా డైవర్షన్ జరిగింది. ఇదంతా కూడా ప్రజలు తెలుసుకోగలుగుతున్నారు, తెలుసుకుంటున్నారు కూడా. మీరు గాంధీనగరం మీకు తెలియదా? గాంధీనగరంలో ఏం జరిగింది, ఆ సొసైటీ ఏం జరిగింది మీకు తెలియదా? ఇవన్నీ దాట్లవారిపాలెం ఈ అవే కాదు, పెద్ద కంచెర్ల ఎన్ని ఇలా చెప్పుకుంటే బోర్డని ఏం చేశారు మీరు. వీటికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రభుత్వ డైరీ అనే కానీ మీరు ఎక్కువైంది, మేము అందరం తక్కువైంది. ఇప్పుడు మేము సమానమైనప్పుడు వాళ్ళ ఆస్తులన్నీ ప్రభుత్వానికి అధికారం లేకుండా ఎలా మీరు హస్తగతం చేసుకుంటారు? ప్రభుత్వం ఆనాడు పెట్టుబడులు కూడా ప్రభుత్వం పెట్టింది. ఇవాళ ఏదో ఏం పెట్టలేదని నువ్వు చెప్తే నీకు ఇంటమే. ప్రభుత్వం ఏ విధంగా పెట్టుబడులు పెట్టింది? ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రభుత్వాన్ని మనం మీకు అది ప్రభుత్వ డైరీగా చూపించడం అది ఒక పెద్ద అసెట్. ప్రభుత్వ డైరీగా చూపించి ఆ సహకార చట్టంలో ఒక మేలైనటువంటి అవకాశాన్ని అన్ని విధాల మీకు ఆ చట్టానికి మీరు గౌరవించి రైతులందరూ మీకు పాలు పోసి మీకు ప్రభుత్వం మరి ఆ ల్యాండ్స్ అన్ని కూడా మీకు అప్పచెప్పి ఇంత చేస్తే ప్రభుత్వాన్ని ఏమీ లేదు అంతా మాదేనే అని నువ్వు ఒక యాక్ట్ తయారు చేయించుకొని కోర్టులోకి పోయి మీరు అన్ని వ్యవహారాలు చేసి మీరు పూర్తి స్థాయిలో డైరీ మీ సొంతం ధూళిపాల నరేంద్ర కుమార్ గారి డైరీ చేసుకున్నావు. సంఘం డైరీకి బాధ్యత ఇంకా ధూళిపాల ట్రస్ట్ ఎట్నో ఈ డైరీ కూడా ధూళిపాల ట్రస్ట్ కిందనే ఉంటది. సంఘం డైరీ కింద ధూళిపాల ట్రస్ట్ ఉండదు. ధూళిపాల ట్రస్ట్ కిందనే సంఘం డైరీ పనిచేస్తుంది. అది ఇక్కడ ఉన్నటువంటి మతలబు. ఈ మతలాబు ఇది జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు ఎక్కువ ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అమూల్కి తీసుకొచ్చారు. ఇలాంటి పనులన్నీ చేస్తుంటేనే మీరు ఇలాంటి పనులు చేశారు కాబట్టి ఇవాళ రైతులకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి అమూల్ అనేది అది ఒక నిబద్ధతతో పనిచేస్తున్నారు. మరి అలా మీరు ఎందుకు ఉంచలేకపోయారని అడుగుతున్నాం. ఆ రోజు పెద్దలు మా ఎడ్లపాటి వెంకటరావు గారు వీళ్ళందరూ చేసినటువంటి వాటిని అలాగే ఉంచి అలాగే ఆయన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పట్లో ఆయన గారు వాళ్ళందరూ చేసినటువంటి ఈ చట్టాన్ని మీరెందుకు దాన్ని చిన్న భిన్నం చేశారని అడుగుతూ ఉన్నాం. మీరు ఎక్కడన్నా చూసారా ఎన్నికలు జరిపంగా? ఏమండి పేపర్ వాళ్ళు మీరు ఎవరైనా చూసారా, విన్నారా? రైతులకు ఉచితంగా వైద్యం చేస్తున్నావు. ఆ యాజమాన్యానికి రైతుల యజమానులు అన్నావు. ఆయా రైతులకి మీరు ఆ రైతుల డబ్బులతో మీరు హాస్పిటల్ నిర్మాణం చేసి ఆ రైతులకి మీరు ఏమన్నా
ఉచితంగా వైద్యం చేస్తున్నావా? నిన్న కరోనా వచ్చింది. ఆ కరోనాలో నువ్వు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసావా లేదా? మీ హాస్పిటల్లో చేరిన అందరూ కూడా డబ్బులు తీసుకునే వైద్యం చేసావు కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు నువ్వు ఎగ్జామ్షన్ ఇవ్వాలి కదా. మీరు రైతులకు ఏ ఎగ్జామ్షన్ ఇచ్చారని నేను అడుగుతూ ఉన్నాను. రైతుల డబ్బులే అన్నాక మరి రైతులకి మరి ఎలాంటి లాభం, ఎలాంటి బెనిఫిట్ మీరు ఏర్పాటు చేశారు? ఇప్పుడు ప్రైవేట్ డైరీకి మాకు మీకు తేడా ఏంటి? మీరు 71 రూపాయలు ఇస్తున్నారు, మేము 71 రూపాయలు ఇస్తున్నాం. మీరు ఒక మాట చెప్పారు ప్రైవేట్ డైరీ అని. మీది ప్రైవేట్ డైరీ కాదా అని అడుగుతున్నాను. నువ్వేదో నేను అంతా ఒకే రేట్ ఇస్తున్నాను. ఎక్కడ ఇస్తున్నావు ఒకే రేటు? ఒక రేట్ ఇస్తున్నావు, ఒంగోలులో ఒక రేట్ ఇస్తున్నావు, చిత్తూరులో ఒక రేట్ ఇస్తున్నావు, విజయవాడలో ఒక రేట్ ఇస్తున్నావు. నువ్వు ఎక్కడ ఇస్తున్నావు అందరికి ఒకే రేటు? నువ్వు ఇవ్వట్లేదు కదా. మీరు చెప్పండి ఎక్కడ ఇస్తున్నారు? మీరు ఎక్కడ కూడా యూనిఫామ్ గా రేట్ ఇస్తున్నాం అని చెప్పారు. మీరు కావాలని మీ ప్రచారం కోసం 4 ఊళ్ళు వచ్చి మీరు బోనస్ ఇస్తున్నాం అని చెప్పి మీరేదో మేము చాలా రైతులదే ఈ డైరీ అని రైతులకి ఇంకా మభ్య పెట్టాలని మీరు చెప్పడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. రైతులకి ఇంకా మీరు పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర కుమార్ గారు. అదేంటయ్యా, అది ఎలా సాధ్యపడింది? రైతులని ఒక పక్క చెప్తావు, ఓ పక్క మేమే ఉంటాం. గతంలో 15 సంవత్సరాలు గతంలో మ్యాక్స్ చట్టంలో ఉన్నప్పుడు ఉన్నారు. ఇవాళ నువ్వు కంపెనీస్ యాక్ట్ లోకి వచ్చినాక ఎలా నీకు రైతులకి భాగస్వాములు అవుతారు? నీ ఇష్టం వచ్చిన డైరెక్టర్ని పెట్టుకుంటారు. నా కంపెనీ ఉంది, నా కంపెనీలో నా ఇష్టం వచ్చిన డైరెక్టర్ని పెట్టుకుంటాను. ఇప్పుడు ప్రైవేట్ డైరీ మాది, మేము డైరెక్టర్లను పెట్టుకోవాలా? మా ఇష్టం వచ్చిన మాకు ఉంటాయి బాడీలు. మాకు గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో ఒక 9 మంది వాళ్ళు పాల రైతులు డైరెక్టర్స్ గా ఉంటారు, ప్రెసిడెంట్ గా ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు. ఇవన్నీ అందరికీ ఉంటారు. అయితే మీరు ఆ ఉన్నటువంటి వాటిని మీ లెక్కల ప్రకారం మీరేదో మీ మనుషులను పెట్టి మీరు ఎన్నుకున్నటువంటి మీ 4 డైరెక్టర్లని అది మీ సొంతమే కానీ మేము ఎన్నుకున్నట్టే మీరు ఎన్నుకుంటున్నారు. దాంట్లో అవసరం లేదు. నీకు వేరేగా చెప్పాలి. నీ భార్య హాస్పిటల్ చూసుకుంటుంది, నువ్వు డైరీ చూసుకుంటున్నావు. ఎవరు చూస్తున్నారు? రైతులకు ఎవరన్నా రైతులు చూస్తున్నారా? రైతులు చూడట్లేదే. రైతులు ఇక్కడ ఉన్న రైతులందరూ శ్రమ, రైతులందరూ కష్టం, రైతుల పెట్టుబడి, రైతుల దగ్గర రైతులకు ఇవ్వాల్సిన బోనస్ మీరే ఉంచుకొని మీరే వాటిని వాడుకుంటూ మీరే మీ ట్రస్ట్కి వేసుకుంటూ మీ ట్రస్ట్ ద్వారా మీరే డబ్బులు తీసుకుంటూ మీరే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఎవరు రైతులు ఎంజాయ్ చేయట్లేదే. ఏ రైతు చెప్పమను, మీ ట్రస్ట్ ద్వారా నేను ఆ వైద్యం చేయించుకోగలిగాను, అందులో నాకు ధూళిపాల హాస్పిటల్లో ఎక్కడ సంగం డైరీ హాస్పిటల్ అది ధూళిపాల ట్రస్ట్ ద్వారా మీరు నిర్మాణం చేసినటువంటి హాస్పిటల్ కి మీరు ఏ రైతుకి వైద్యం చేశారని నేను అడుగుతున్నాను. నిన్న మీరు కూడా ఎవరు అడగలేదట్టుగా ఉంది. రైతులకి మరి పాడి రైతులు ఉన్నారు, పాడి రైతులు పెట్టుబడి అండి. పాడి రైతులు పెట్టుబడి పెట్టినప్పుడు పాడి రైతులదే ఈ డైరీ వ్యవస్థే పాడి రైతులదని చెబుతున్నప్పుడు ఆ వ్యవస్థ ద్వారా పెట్టినటువంటి ఆ హాస్పిటల్ మరి ఆ వ్యవస్థ నుంచి డబ్బు తీసి ఖర్చు పెట్టినటువంటి ఆ హాస్పిటల్ ఆ వ్యవస్థలో నుంచి తీసుకున్నటువంటి ల్యాండ్ అవన్నీ ఆ వ్యవస్థయే కదా. ఆ వ్యవస్థ రైతులది కదా. రైతులకు ఎందుకు మీరు ఉచిత వైద్యం చేయట్లేదని నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అది ఒకటి. అయితే అమూల్ డైరీకి అంత అభివృద్ధి జరగటానికి ముఖ్య కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఆ యాజమాన్యం, ఆ డైరెక్టర్స్ కానీ, ఆ రైతులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ చట్టం కానీ అదంతా కూడా తూసా తప్పకుండా వాళ్ళు నిస్వార్థంగా చేశారు కాబట్టి ఇవాళ అమూల్ డైరీ అంత పెద్ద స్థాయిలో మన భారతదేశానికి ఒక గర్వకారణంగా అమూల్ సంస్థ ఇవాళ ఏర్పడింది.
దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో పెడతారు, ఇంకా తమిళనాడులో పెడతారు, ఇంకా కొన్ని ప్లేసుల్లో పెట్టుకుంటారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అమూల్ డైరీ ఉంది. అయితే ప్రభుత్వం తరపు నుంచి ఇక్కడ ప్రభుత్వం ఉన్నటువంటి వ్యవస్థ ఎప్పుడైతే ఇక్కడ సహకార సంఘంలో ఉన్నటువంటి చట్టంలో నుంచి ఎప్పుడైతే దాన్ని బయటికి తెచ్చారో, దానికి బయటికి తెచ్చి అది మీ సొంతంగా ఒక కంపెనీస్ యాక్ట్ లో పొందుపరిచారో అప్పుడే ఇవాళ మనం అమూల్ డైరీని ఒక సహకార చట్టంలో అన్ని విధాల అభివృద్ధి జరిగింది కాబట్టి ఆ డైరీ ఇక్కడ కూడా అభివృద్ధి జరిగింది, రైతులకి మంచి రేట్లు వస్తాయి అని వాళ్ళు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం సహకరించడం జరుగుతూ ఉంది. మీరు ఇది ప్రభుత్వానికి సంబంధం లేదని మీరు చెబుతున్నారు ఒకవైపు నుంచి. అందువల్ల వాళ్ళు అమూల్ డైరీ ఎడ వచ్చి ఎడ మంచి రేట్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి మాలాంటి ప్రైవేట్ డైరీలు కానీ, మరి అది కూడా ప్రైవేట్ డైరీ సంఘం కూడా అది ఒక ప్రైవేట్ డైరీ, మా డైరీల కంటే కాస్త పెద్ద డైరీ, హెరిటేజ్ డైరీ లాంటివి ఇవన్నీ కూడా వాళ్ళు ఒక రేట్ ఇచ్చినప్పుడు మరి ఇంతకుముందు ఎప్పుడన్నా 71 రూపాయి ఇవ్వలేదు కదా, మనం అందరం తక్కువే ఇచ్చాం కదా. ఇవాళ పోటీ తత్వంలో కాస్త ఎక్కువ రేటు రైతుకి రావడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం గతంలో మన ఈ సహకార చట్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం మాట కాస్త ఎక్కువ రేటు ఇవ్వమంటే ఇచ్చారు. ఆ రోజు అది నిస్వార్థంగా చేశారు కాబట్టి ఆ రోజు ఉపయోగపడింది. ఈ రోజు ఉపయోగం జరగట్లేదు కాబట్టి రైతుకి సరైన గిట్టుబాటు ధర రావడం లేదు కాబట్టి అమూల్ సంస్థను కూడా ఇక్కడ తీసుకొస్తే ఆ సంస్థ ద్వారా ఇంకా కొంత రేటు ఎక్సెస్ వస్తే దానికి ప్రభుత్వం కూడా కాస్త సహకరిస్తే దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే రైతులకి ఈ కాంపిటేటర్ మార్కెట్ లో కాస్త ఎక్కువ రేటు వస్తుందనే అభిప్రాయం ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. భార్య పేరున ఎండీగా ఏర్పాటు చేశారు. మీ డైరీ మీ ప్రైవేట్ డైరీ ఉంది కదా, అది కాదని లేదు కదా. మరి నీకు చైర్మన్ లేనప్పుడు నువ్వు ప్రైవేట్ డైరీకి ఇచ్చావు. ఇప్పుడు ప్రైవేట్ డైరీ లాగానే నీ డైరీని, ఈ సంఘాన్ని నువ్వు పూర్తి స్థాయిలో నీకు లాగేసుకున్నావు. ఇది చాలా అన్యాయం. ఎప్పుడో మానవుడు కురియన్ లాంటి వాళ్ళు అవకాశం ఇచ్చి రైతులకి భాగస్వాములు చేసి రైతులకి ఆ చట్టాల్లో రైతుల్ని పొందుపరిచి అన్ని విధాల సహకార సంఘాలని అభివృద్ధి జరిగే విధంగా సహకార సంఘాలు బాగుంటేనే రైతులు బాగా అభివృద్ధి చెందుతారని, ఆ రైతులు అభివృద్ధి చెందాలంటే సహకార చట్టాలు బాగా పటిష్టంగా ఉండాలని ఆనాడు ఆయన ఆ కురియన్ గారు కానీ అక్కడున్న ఎన్డీడీబీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అప్పుడున్న పెద్దలందరూ కూడా ఆలోచించి ఎంతో పకడ్బందీగా చేసినటువంటి పరిస్థితి. దాన్ని గౌరవనీయులు ఆయన ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఈ మ్యాక్స్ చట్టం కింద దేని కింద చెప్పాడు ఆయన. ఎన్టీ రామారావు గారు కూడా ఈ విధానం కరెక్ట్ కాదు, అప్పట్లోనే వీళ్ళు అడిగారు కంపెనీస్ యాక్ట్ లో తీసుకుపోవాలని. అప్పుడు ఎన్టీ రామారావు ఒప్పుకోలేదు. దాని నుంచి 95 లో ఏం చేశారంటే వీళ్ళు మ్యాక్స్ యాక్ట్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెచ్చారు. దాని వరకు రైతులు భాగస్వామ్యం అవన్నీ కూడా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి. అది కూడా తీసేసి మీరు ఇవాళ ఇలా చేశారు. ఇది చాలా తప్పు. మీరు రైతుల్ని ఇంకా కూడా ఆ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మేము కూడా ఒకటి చెప్తున్నాం, మీరు ఎప్పుడైతే మీరు కంపెనీ యాక్ట్ రద్దు చేసి సహకార రంగంలో ఉండాలని మేమందరం కూడా మేము అనుకుంటున్నాం. కంపెనీస్ యాక్ట్ నువ్వు రద్దు చేసి ముందు సహకార రంగంలోకి ముందుకు తీసుకెళ్ళు. అది లేదు. నిబంధనల భిన్నంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ను పూర్తిగా రద్దు చేయాలి. దాని ఆస్తులతోటి మీరు, దాని డబ్బుతోటి మీరు ట్రస్ట్ను ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి దాన్ని మీరు రద్దు చేయాలి. ట్రస్ట్కు బదలాయించాలి. బదలాయించిన వాటిని వెనక్కి ఇప్పించాలి. పాడి రైతుల బోనస్ను ట్రస్ట్కి బదలాయించి వాటిని వెంటనే వెనక్కి ఇవ్వాలని మా డిమాండ్. నీ ట్రస్ట్కి ఎందుకు ఉండాలని అడుగుతున్నాం. అది ఇంకోటి ఏంటంటే ఈరోజు
నరేంద్ర కుమార్ గారు అనే వ్యక్తి, ఆనాడు ఈరయ్య చౌదరి గారు వాళ్ళు చేశారు. తర్వాత ఆయన చనిపోయినాక ఆయనకి ఇవ్వడం ఎన్ని జరిగినాయి కానండి. ఈరయ్య చౌదరి గారు కూడా ఇంత సొంతానికి తీసుకుందామని ఆయన కూడా ఆలోచించుకున్నాడు. బాగా పెద్ద స్థాయిలో ఆలోచించింది ఎవరయ్యా అంటే ఈ నరేంద్ర గారే ఆలోచించి ఈ వ్యవస్థ నాది కావాలి. ఇప్పుడు నరసరావుపేట ఉందండి, మాకు తెలిసిందేనండి. ఆ స్థలం ఉంది, కొన్ని కోట్ల రూపాయల స్థలం. అది ఎవరిదండి? అది ప్రభుత్వం. ప్రభుత్వం ఆ రోజు ఎకరాల్లో మీకు అప్పచెప్పింది. ఎందుకు అప్పచెప్పింది? మీరు చెప్పారు డైరీ ఇండస్ట్రీకి ప్రభుత్వాలు స్థలాలు ఇవ్వాలి, స్థలాలు ఇస్తేనే కదా ఇండస్ట్రీ వాళ్ళకి మంచి జరిగేది అని చెప్పారు. 100% మీరు చెప్పిన దాన్ని మేము ఏకీభవిస్తున్నాం. ఎవరికి ఇవ్వాలి? నువ్వు కంపెనీస్ యాక్ట్ లో నీ సొంతానికి చేసుకుంటే నీకు ఇవ్వాలా? ఇప్పుడు మాకు కూడా ఇవ్వాలి. అప్పుడు అట్లయితే ఇప్పుడు మేమందరం ప్రైవేట్ ఏరియాలో ఉన్నాం. మమ్మల్ని ఎవరు అడిగేదానికి అంటే మేము రైతులకు డబ్బులు వాళ్ళకి బోనస్ తో సహా ముందే ఇస్తేనే మాకు రైతులు మాకు పాలిస్తున్నారు. మేము తక్కువ ఇస్తే మాకు ఇవ్వరుగా. మరి మీరు వాళ్ళ బోనస్ అని చెప్పి వాళ్ళవన్నీ మీరు ట్రస్ట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుని ట్రస్ట్ నుంచి మీరు మీ సొంత అవసరాలకు ఉపయోగించుకునే విధంగా మీ సొంత మీ కుటుంబానికి మీ సొంతానికి వాడుకునే విధంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. అదేగా ఇది ట్రస్ట్ లో ఉన్నటువంటి మతలాబు. నువ్వు ట్రస్ట్ ఏర్పాటు చేసిన మతలాబు కూడా అదేగా. ఈ ఫండ్స్ ని ఎలా డైవర్షన్ చేయాలనేగా. ఇదొకటి. అసలు మీరు బ్యాంకుల్లో లోన్ పెట్టడంలో ప్రభుత్వం అని ఈ డైరీ ఇండస్ట్రీని లోన్ పెట్టి ఆ డబ్బులన్నీ అంత తీసుకోవాల్సిన అవసరం ఏమవుతుంది? ఆంధ్ర బ్యాంకులో పెట్టారు, మరి ఎన్ని బ్యాంకుల్లో మీరు లోన్లు పెట్టి డబ్బులు తెచ్చుకొని మీ సొంత కంపెనీలాగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మరి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు రైతులే. నేను అన్నగా రైతులు చెప్తున్నారు. నేను కూడా ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ డైరీ ఇండస్ట్రీ యజమానిగానే నేను అడుగుతున్నాను. మీకు మాకు తేడా ఏంటి అని అడుగుతున్నాను. నేను ఒక ఎమ్మెల్యేగా అడిగేదానికంటే కూడా ఒక డైరీ ఇండస్ట్రీగా ఒక నువ్వు చేసే వ్యాపారం, నేను చేసే వ్యాపారం నాలాగా ప్రైవేట్ డైరీ వాళ్ళలాగానే నువ్వు కూడా వ్యాపారం చేస్తున్నావు అని నేను అడుగుతున్నాను. మరి మీ తమ్ముడు, మీ పిన్నాం కొడుకు, మీ పెద్దమ్మ కొడుకు సురేంద్ర ఆయన మిల్క్ కొంటాడు. ఆయన ఎంత కొంటుండో నువ్వు ఎంత రాస్తున్నావో అది మీ కుటుంబ సభ్యులకే తెలియాలి. దాంట్లో ఏ విధమైనటువంటి ట్యాంకర్ల ద్వారా నువ్వు కొనే పాలకి ఏ విధంగా మరి చేస్తున్నావు అని తెలియదా నీకు? నేను ఒక డైరీ ఇండస్ట్రీగా అడుగుతున్నానండి. మీరేదో మేము ధర్మాన్ని 4 పాదాల బ్రహ్మాండంగా నడుపుతున్నాం అని నువ్వు చెప్తుంటే నీ ధర్మం గురించి నువ్వు ఏంటో అనేది రైతులు చాలా స్పష్టంగా తెలుసుకున్నారు అని నేను ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. రైతులకి ఇవాళ నీ హాస్పిటల్స్ లో మరి పూర్తి స్థాయిలో ఇప్పటికైనా వాళ్ళకి ఫ్రీగా వైద్యం చేయాలని మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. వాళ్ళ డబ్బులు పెట్టి నువ్వు హాస్పిటల్ కట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తే ఇంక నీవు ఫ్రీ, ఇంకా ట్రస్ట్ ఏముంది అనేది ఒక ముఖ్య పాయింట్. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఈ సంఘం డైరీ అనే వ్యవస్థ అనేది ఆయన సొంత వ్యవస్థ అనే దాంట్లో ఎంత మాత్రం సందేహం ఉంటుంది. ఇది జీవితకాలం వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నిన్న హాస్పిటల్ ఉంది, ఆ ట్రస్ట్కి నన్ను చైర్పర్సన్ పెట్టకూడదు. రైతుల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య వాళ్ళు ఉండకపోతే నన్ను పెట్టవచ్చు కదా. వాళ్ళు అదేం పెట్టలేదు కదా. ఇక్కడ పాడి రైతులు వినుకొండకి ఏదో 5 ఊళ్ళకి వచ్చి 5 ఊళ్ళలో కొంత బోనస్ పంచి నేను చాలా నిజాయితీగా నిబద్ధతతో చేస్తున్నాను, ఇది రైతులదేను అని నువ్వు చెప్పినావు. మేము రైతులదేనని నువ్వు చెబితే మేము వినటానికి, రైతులు వినటానికి, ఈ చెప్పేదానికి బాగా బ్రహ్మాండం ఉంది. కానీ ఆచరణలో పెట్టేదానికి మటుకి కొన్ని కోట్ల రూపాయలు
మీ సొంతం చేసుకున్నారు సంఘం డైరీ మీద. ఎందుకంటే గతంలో ఉన్న ప్రైవేట్ డైరీలు ఉన్నటువంటి ఆ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఏదైతే యూనియన్గా ఉన్న వాళ్ళు అవతలకి ఎక్కువ రేట్ వస్తుందని అప్పుడు రూపాయిన్నర దాదాపుగా ఎక్సెస్ వస్తుందని ప్రైవేట్ డైరీకి పోయి కానీ ఆ డబ్బులన్నీ కూడా ఆపేశారు. పాల బిల్లు ఆపేశారు, ప్లస్ వాళ్ళ సంస్థ తరపున ఉన్న ఆ యూనియన్ తరపున ఉన్నటువంటి ఆ ఫండ్ని ఆపేశారు. అవి కొన్ని కోట్ల రూపాయల మూలధనం అక్కడ బ్యాంకులో ఉండేది. ఇలా ఇవన్నీ జరగటం మూలన పూర్తి స్థాయిలో మరి నరేంద్ర కుమార్ గారు అందులో మరి అంగీకరించడం తప్పదు కదా. ఆ మూలధనాలన్నీ ఎక్కడికి పోయినాయి? అది ఎవరు తీసుకున్నారు? అవన్నీ నువ్వే కదా. ఇప్పుడు నువ్వే డైరెక్టర్లు, మీరే డైరెక్టర్లు, మీ కుటుంబ సభ్యులతో నీకు ఎవరైతే నీ మనిషి ఉన్నాడో ఆ మనిషిని ఒక డైరెక్టర్గా పెట్టుకున్నావు. నువ్వు సంతకం పెట్టమంటే పెట్టే మనిషిని పెట్టుకున్నావు. అంతేగాని నువ్వు ఎలక్షన్లు జరిపి అదేదో ఆ ఎలక్షన్లు మీరు పెట్టి గతంలో జరిగిన ఎలక్షన్లు, గతంలో పాలకేంద్రం సొసైటీ ఎలక్షన్ అంటే అది పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా పోటాపోటీగా ఎలక్షన్ జరిగేది. అలా ఎక్కడ జరుగుతుంది? జరగట్లేదే. మీరు ఆడ కూర్చొని రికార్డులో రాసుకుంటున్నారు. వచ్చిన ప్రెసిడెంట్ అక్కడ సంతకం పెడుతున్నారు, ఇక్కడెక్కడ రాయట్లేదు. మీరు గమనించాల్సింది ఒకటి ఉందండి. రైతులందరూ కూడా, రైతు సోదరులందరికీ, మీ అందరికీ తెలుసు, ఇది బ్రహ్మనాయుడు మాట్లాడితే బ్రహ్మనాయుడికి డైరీ ఉంది. మాకు డైరీ ఉందండి. మా డైరీని మేము ప్రైవేట్ డైరీయే, మేము వాళ్ళతో పాటు రేట్ ఇస్తేనే మాకు పాలు పోస్తారు. మేము వాళ్ళకంటే మెరుగ్గా మేము ఎంతో కొంత బెనిఫిట్ చేస్తేనే రైతు మాకు పాలు ఇస్తాడు. లేకపోతే మాకెందుకు ఇస్తాడు? మీరు గవర్నమెంట్ వ్యవస్థను చెప్పుకునే వాళ్ళకి మీకు ఇస్తారు. మీ దగ్గర మీరు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మీ వ్యవస్థలో మా చట్టాలు మేము మీకంతా చుట్టాలలాగా పనిచేస్తామని మీరు చెప్పారు. అందుకని మీరు పోస్తారు. మేము అంతకంటే ఎక్కువ సర్వీస్ చేస్తేనే మా ప్రైవేట్ డైరీలకి ఎంతో కొంత పాలు రావడం జరిగింది. రైతులకే మేము ఇచ్చిన, మేము లేని రోజున తెల్లవారుజామున పాల ఫ్యాక్టరీలు పాలు పోసి పడిగాపులు కాసిన పరిస్థితి ఆ రోజు ఉంది. ఈ రోజు ఈ వ్యవస్థ అనేది అందరూ ప్రైవేటు ఇండస్ట్రీలో కూడా మంచి సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి ప్రైవేటు వాళ్ళకు కూడా రైతు సోదరులు పాలు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే రైతులకి పాలు ఇవ్వటంలో నీకిచ్చిన ప్రైవేట్ డైరీకి ఇచ్చిన సమానమేననే సంగతి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని రైతు సోదరులందరికీ కూడా తెలియపరుస్తున్నారు. ఇది మీకంటూ బోనస్ అనేది మీకు ఇచ్చే రేట్లో తగ్గించి మీకు బోనస్ ఇస్తున్నారు. ఇప్పుడు నిన్న మేము ఒకటి గుర్తు చేసుకోవాలి. నరేంద్ర గారు చెప్పాడు 2,50,00,000 సబ్సిడీతో మేము మిషన్లు ఇస్తున్నామని. ప్రైవేట్ డైరీలో నువ్వు 50% ఇచ్చావు, 100% ఫ్రీగా ఇస్తున్నారు. మేమందరం ఇస్తుంది అదే. 100% మేము ఫ్రీగా రైతులకి పాలు పట్టేదానికి ఇస్తున్నాం. ఎవరి కోసం ఇస్తున్నావు మిషను? ఎవరి కోసం? నీ పాలు శాంపుల్, నీ పాలు టెస్టింగ్ కోసం, నీ పాలు క్వాలిటీ కోసం మీరు ఇస్తున్నారు. 50% వాళ్ళ దగ్గర తీసుకోవడం కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మీకు ఇస్తున్నారు. ఇది రైతుల దగ్గర. మేము ఫ్రీగానే ఇస్తున్నాం ప్రైవేట్ డైరీలో. అయితే మీరు గమనించాల్సిన ఒకటి, ఆయన 3 లక్షలు పాలు పెట్టండి. నేను తిరుమల డైరీలో దాదాపుగా 12 లక్షల నుంచి 13 లక్షల పాలు ప్రొక్యూర్ చేయడం జరిగింది ఒక రోజుకు. 12 లక్షల నుంచి 13 లక్షలు లీటర్స్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఆయన నిన్న 3 లక్షలు ప్రొక్యూర్ చేస్తున్నా అని చెప్పాడు. మేము ఆ రోజు మాకు అంత ప్రొక్యూర్మెంట్ చేయగలిగామంటే మీ సంఘం కంటే సర్వీస్ బాగుంటేనే కదా అని నేను అడుగుతున్నాను. ప్రైవేట్ డైరీలు కూడా అంటే మీరు ఇవన్నీ ఎసులుబాటు కల్పించుకోవాలి, మేము
ప్రైవేట్ డైరీలతో పాటు పోటీ పడాలి. ప్రైవేట్ డైరీలతో పాటు పోటీ పడాలంటే నువ్వు మీకు సంబంధించినటువంటి మీ చట్టాలని మీకు పూర్తి స్థాయిలో మీకు అనుకూలంగా మార్చుకోవటమా దీని అర్థం? మీకు అనుకూలంగా మార్చుకోగలిగారు. ఇది వాస్తవే కదా నరేంద్ర గారు. ఇది వాస్తవంగా మీరు ఇవాళ కోర్టు ఇవన్నీ కొన్ని మీ మీద మరి వచ్చినటువంటి అభియోగాలు, కొన్ని మీ మీద అవినీతి మీరు జరిగిందని చెప్పటం వాళ్ళు, ఇవన్నీ కూడా సిబిఐ వాళ్ళందరూ కూడా విచారణ జరుగుతుందంటే దీంట్లో లొసుకులున్నమాట వాస్తవని మీరు కూడా ఒప్పుకోవాలిగా. ఇప్పుడు మీకు ఇంకా విచారణ జరగలేదు. ఇప్పుడు నువ్వు తప్ప రైటా అన్నది పూర్తిగా విచారణ జరిగితే కదా మీరు చేసింది అనేది. మీరు రైతులకైతే మటుకి రైతుల డైరీ అని చెప్పడం మటుకి ఇది చాలా మీరు రైతులు అమాయకంగా ఉన్నారని చెప్పడం తప్పక మీది అది సొంతంగా మీ కుటుంబంలో సంబంధించినటువంటి ఇండస్ట్రీ అని మేము అనుకోవాలి. ఎడ్లపాటి వెంకట్రావు గారు 78లో ఆయన చైర్మన్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ అందరికి కూడా ఎవరైతే పాల రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచిగా చేసుకున్నమాట వాస్తవం. ఆ తర్వాత దాదాపుగా వీళ్ళందరికంటే ముందు 6 చైర్పర్సన్స్ మారారు. ఈయన కంటే ముందు ఈ ధూళిపాల నరేంద్ర కంటే ముందు 6 చైర్పర్సన్స్ మారారు. ఆ 6 దాదాపుగా వాళ్ళ తర్వాత వాళ్ళు ఎవరెవరు అనేది కూడా ఉంది ఇక్కడ. వాళ్ళందరూ ఏరై చౌదరి గారు, మరి దాదాపుగా రాజేంద్ర ప్రసాద్ గారు, మళ్ళా వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కుమారు 1/2/1994లో చైర్పర్సన్ గా బాధ్యతలు అప్పగించడం జరిగింది. 1/9/1994 నరేంద్ర కుటుంబ సభ్యులతో ధూళిపాల ట్రస్ట్ ఏర్పాటు చేయటం జరిగింది. 95లో నరేంద్ర ఎమ్మెల్యేగా ఎంపిక కావడం, 2 పదవులు ఉన్నాయని చెప్పి రాజీనామా చేయటం, తర్వాత మన రాజన్ బాబు గారికి చైర్పర్సన్ గా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత రాజన్ బాబు వచ్చినప్పుడే ఈ ప్రైవేట్ డైరీలు 95లో ఎక్కువగా వచ్చింది ఆయన టైంలోనే. ఆ టైంలోనే తర్వాత ధూళిపాల మిల్క్ లైన్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఈయన ధూళిపాల నరేంద్ర ఆయన చైర్పర్సన్ గా దిగిపోగానే ఆయన సొంత ప్రైవేట్ డైరీ నిర్మాణం చేసుకున్నాడు. ఇదే ధూళిపాల నరేంద్ర. ధూళిపాల నరేంద్ర గారి డైరీ పేరు కూడా ధూళిపాల మిల్క్ లైన్ ప్రైవేట్ లిమిటెడ్. ములుకుదురులో సొంత డైరీ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి మళ్ళా పెదకూరపాడు దగ్గర అమరావతి దగ్గర ఒక మిల్క్ సెంటర్ ఏర్పాటు చేశాడు. అలాగే సత్తెనపల్లి దగ్గర కూడా ఆయన సొంతంగా ఒక మిల్క్ సెంటర్ ఏర్పాటు చేశాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆయన ఉన్న టైంలోనే ఆయన ప్రైవేట్ డైరీగా ఆయన కూడా ఏర్పాటు చేసి ఆయనే బాధ్యతలు ఆయన భార్య పేరున, ఆయన కుటుంబ సభ్యుల పేరున పెట్టి నడిపించడం జరిగింది. దాంట్లో భాగంగా 95 యాక్ట్లో నా సంఘం డైరీని మ్యాక్స్ చట్టంలోకి తీసుకురావటానికి ఆయన ప్రయత్నం బాగా చేశాడు. మళ్ళా తర్వాత ప్రయత్నం చేసి రాజన్ బాబు గారు దిగిపోయిన తర్వాత ఈయన చైర్పర్సన్ అయిన తర్వాత దీన్ని ఏకాడికి ఏదో విధంగా మనం దాన్ని దగ్గరగా అవకాశం ఉండే విధంగా ఆ కుటుంబానికి దగ్గరగా ఈ డైరీ ఉండాలి అనే దాని మీద ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా ఏం జరిగిందంటే ఈయన మళ్ళీ వాళ్ళ నాన్నగారు యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళా అప్పుడు వచ్చిన దానికి ఇవన్నీ పెట్టి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయాలని ఒక ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగా
ఆయన సక్సెస్ అయ్యాడు. ట్రస్ట్ ఏర్పాటు చేశాడు. ఆ ట్రస్ట్ ద్వారా అప్పుడు కొంతమంది రైతులు కూడా కోర్టుకు వెళ్ళారు. మీరు ట్రస్ట్ పెట్టవేందని కూడా రైతులు కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టుకు వెళ్ళినప్పుడు ఆయన పూర్తి స్థాయిలో అది ఆపమని చెప్పినప్పుడు దీన్ని మళ్ళీ కోర్టులో వేసుకొని కొంతకాలం ఆపడం కూడా జరిగింది. తర్వాత మళ్ళా కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందో దాని మీద మళ్ళా ఆయన డైరీని అది ట్రస్ట్ ని ఏర్పాటు చేసి హాస్పిటల్ ని నిర్మాణం చేశాడు. అయితే నేను అనేది ఏంటంటే, నువ్వు హాస్పిటల్ నిర్మాణం చేసిన డబ్బులన్నీ కూడా రైతులే కదా. ఇప్పుడు ఆయన నిన్న చెప్పినటువంటి మాటల్లో అవన్నీ కూడా డబ్బులన్నీ రైతులే. అన్ని ఏ చట్టం పెట్టినా ఇవన్నీ ఇప్పుడు 64 చట్టమైనా, మ్యాక్స్ చట్టమైనా, లేకపోతే కంపెనీస్ యాక్ట్ అయినా, ఇవన్నీ వీటిల్లో నుంచి కంపెనీస్ యాక్ట్ లోకి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 95లో మీరు ఈ 95 ఈ మ్యాక్స్ చట్టాన్ని తీసుకొచ్చుకున్నారు. ఆ తర్వాత ఎందుకు మళ్ళా మీరు పూర్తి స్థాయిలో ఇది కంపెనీస్ యాక్ట్ లోకి చేర్చుకున్నారు? మీది గవర్నమెంట్ డైరీ అలా అయింది, మీది ప్రైవేట్ డైరీయే కదా. గవర్నమెంట్ కి సంబంధం ఏంటి అని మీరు అంటున్నారు. గవర్నమెంట్ కి సంబంధం లేదు, అమూల్కు సంబంధం లేదు. అమూల్ అంటే మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే యాక్ట్ లో అదే అమూల్ అదే సంస్థ ద్వారా నడపడతా ఉంది రైతులకి. మీరెందుకు మార్చుకుంటా వచ్చారు? మీకు మీ హక్కుల కోసం, మీ వారసత్వం కోసం, మీ సొంతం కోసం అనే కదా దీంట్లో అర్థం. అమూల్కి మీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? అమూల్ పెట్టినట్టే మన డైరీ పెట్టారు. మన డైరీని ఎందుకని మళ్ళా కంపెనీస్ యాక్ట్ లో తీసుకెళ్లారు? ఎన్డీటీవీ వాళ్ళు మాకు కొన్ని ఫ్రీడమ్స్ ఇచ్చారు అని చెప్తున్నారు. ఏం ఫ్రీడమ్స్ ఇచ్చారు మీకు? మీ సొంతంగా మీరు హాస్పిటల్ కట్టుకొని ఆ హాస్పిటల్ డబ్బులేమో ట్రస్ట్ ద్వారా ఏరే చౌదరి ట్రస్ట్ ఎవరిది? మీ సొంతం. అది డైరీకి సంబంధం ఏంటి? ఆ ట్రస్ట్ ని తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టి నువ్వు ఎవరైనా, నేను ఒకటి అడుగుతున్నాను, ఇదంతా రైతులదని మీరు బ్రహ్మాండంగా చెప్పారు. ఎక్కువ దూరం కూడా కాదు.